మాతృదేవోభవ. ఏకాంతమున నిన్ను గొల్చుటకు నేనెంతే నియత్నింతు జగన్మాత. ఏకాంతమున నిన్ను గొల్చుటకు నేనెంతే నియత్నింతు. నాకే కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఓపిరులు సల్ప నీవు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవి ఊపిరులు సల్ప నీవు. ఏ కోశమున నా మనస్సు వినదు తల్లి. ఏకాంతమున నిన్ను గొల్చుటకు నేనెంతే నియత్నింతు. నాకీ కావ్యములు వృత్తి ధర్మములు దేవీ ఊపిరుల్ సల్ప నీవు. ఏ కోశంబున నా మనస్సు వినదు ఇంకీ దారి గోదారియేనా. ఇంకీ దారి గోదారియేనా. కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరించేర్పగన్. కన్నందుకు నీకు తప్పదు గదా నన్నద్దరించేర్పగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 867వ భాగానికి స్వాగతం పలుకుతాం. సముద్రం రెండవ ప్రపంచ యుద్ధానంతరం బ్రిటిష్ వారి నుంచి రకరకాల దేశాలన్నీ స్వాతంత్రం పొందిన విశేషాలు తెలియజేస్తూ, స్వాతంత్ర్య అనంతరం పరిస్థితులు కూడా తెలియజేస్తూ, క్రమంగా స్వాతంత్ర్యానంతరం మన దేశంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో చెబుతూ, నెల్సన్ మండేలా పాలన గురించి విన్నావయ్యా? అంత క్షోభపడిన మహానుభావుడు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని 5 ఏండ్లు మాత్రమే ఉపయోగించుకొని తాను ఎంత చేయగలడో అంత చేశాడు. వృద్ధాప్యం కారణంగా తాను సరిపోను బాధ్యతలు నిర్వహించడానికి కేవలం సలహాదారుగా మిగిలిపోయి ఆ రాజకీయ పక్షంలో అనుభవజ్ఞులైన వాళ్ళకి పదవులు అప్పగించాడు. మీదగు దేశభక్తిని ఉపమించుము దీనికి. ఒక్కసారి మీ దేశంలో జరిగిన పరిణామాలతో వీటిని సరిపోల్చి చూసుకో. ఎవరు ఎలా ఉన్నారో అర్థమవుతుంది, ఎందుకు దిగజారిపోతున్నారో అర్థమవుతుంది. మీదగు దేశభక్తిని ఉపమించుము దీనికి. స్వేచ్ఛ కోసమై బాధలు పడ్డ నాయకులు ప్రాణము వీడిరి. వారి పుత్రులే కాదు ఇక వారి పుత్రులును కమ్మగ పీఠమునెక్కి దేశమే మాదగు తాత సొత్తను చుమత్తున ముంచరమిమ్ము మాటలను. మీరు ఎలా పడిపోతున్నారు ఈ మాటల్లో? వాగ్ నైపుణ్యానికి, వాక్ చాతుర్యానికి భారత జాతి ప్రసిద్ధం అంటారు కదా. మరి మీరే మాయ మాటల్లో పడిపోవడం ఏమిటి? బాగా మాట్లాడేవాడే మాటలకి పడిపోతాడా? అంటే వీడు నిజంగా తెలివితేటలతో మాట్లాడుతున్నాడా? ఊరికే మాట్లాడడంలో ఉండే చాతుర్యం తెలుసుకున్నాడా? తెలివితేటలుండి మాట్లాడేవాడు ఎదుటి వాళ్ళ మాటలకి పడిపోడు. కేవలం ఊరికే వాక్చాతుర్యం సంపాదించిన వాళ్ళు కొందరు ఉంటారు. వారు ఎదుటి వాళ్ళ మాటలకి పడిపోతారు తేలిగ్గా. తిరిగి ఏం చెప్పాలో కూడా తెలియదు, దాసోహమే. కేవలం మాట్లాడే చాతుర్యం అంతే. అక్కడ తెలివితేటలు కావు. తెలివితేటలు వేరు, మాట్లాడే చాతుర్యం వేరు. తెలివితేటలు అంతగా లేకపోయినా మాట్లాడే చాతుర్యం సంపాదించుకోవచ్చు. ఈ తేడాను మనం గమనించాలి. బాగా మాట్లాడినంత మాత్రాన్ని బాగా తెలివితేటలు ఉన్నట్టు కాదు. అనేక రకాల పరిణామాలకి బాగా తట్టుకోగలిగితేనే, వ్యూహాలకి ప్రతి వ్యూహాలు రచించగలిగితేనే, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంటేనే అది తెలివితేటల కింద లెక్క. తెలివితేటలు కలిగి ఉండడం అంటే అది. ఇదంతా ధర్మం కోసం. మళ్ళీ ఈ తెలివితేటలు, ఈ వ్యూహాలు అన్ని సొంత ప్రయోజనాల కోసం కాదు, ధర్మం కోసం. దానికి శ్రీకృష్ణుడు ఉదాహరణ. ఎంత తెలివి, ఎంత వాక్చాతుర్యం, ఎన్నింటిని తట్టుకున్నాడు. అంతా ధర్మం కోసమే, ఆయన కోసమే లేదు. బాగా మాట్లాడడానికి, తెలివితేటలకి, ప్రజ్ఞకి భారతదేశం ప్రసిద్ధి అంటారు. మనమే మాట్లాడడం చేతకాని నాయకుల మాటల్లో కూడా పడిపోతున్నాం. అయ్య బాబు నిజంగా అంటున్నా, ఏం చెప్పరా ఇంతకీ? అలా బుట్టలో పడేస్తున్నారు, ఎప్పటికప్పుడే ఓట్లు వేయించుకుంటున్నారు. ఉదాహరణ ఏమిటంటే, స్వేచ్ఛ కోసమై బాధలు పడ్డ నాయకులు ప్రాణము వీడిది. మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడిన వాడు ప్రాణాలు విడిచిపెట్టారు. తృణప్రాయంగా భావించారు వాడు దేశం కోసం ప్రాణాలు విడిచిపెడుతుంటే. దేశమే ముఖ్యం అన్నారు.
వారి పుత్రులే కాదు, ఇక వారి పుత్రులను. పోనీ ఆనాడు ప్రధానమంత్రులైన వారో రాష్ట్రపతులైన వారో మంత్రులో వారి కుమారులు కుమార్తెలు పరిపాలిస్తే వేరే విషయం, వారి మనవాళ్ళు కూడా. ఇంకా ఈ పద్యాలు రాసే నాటికి 15 ఏళ్ల క్రితం కాబట్టి ముని మనవాళ్ళు రాలా. ఇప్పుడు ముని మనవాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 50 ఏళ్ళు వచ్చేసి మా ముత్తాత గారిది దాన్ని. అంటే ఇంక మొత్తం వంశపరంపరే. వారి పుత్రులే కాదు, ఇక వారి పుత్రులను, ఇప్పుడు ఇంకా వారి పుత్రులను, మొత్తం అంతా వారి పుత్రులే. గంగలో పడ్డమే, వారంటే గంగ నీరు. మన కమ్మగ పీఠములెక్కి కేవలం వారసత్వం కారణంగా పీఠం ఎక్కుతున్నారు. ఇంకా ఏ అర్హత లేదు. ఏమిటయ్యా పార్టీలో ఉండే ఇతరులకి నీకు తేడా ఏమిటి? వారికంటే నువ్వు ఏ రకంగా గొప్పవడం సమాధానం లేదు. పలానా నాయకుడు మా నాన్న అంతే. ఈ కింద వాళ్ళందరూ పోసేస్తారు. ఏదో దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం అనగానే ప్రజలంతా చప్పట్లు కొట్టారు. అలా కొట్టేస్తారు అంతే. ఇంకా ఎందుకంటే ఆయన దగ్గర కూడా మనకి పీఠాలు ఖాయమైపోతాయి. రేపొద్దున ఈ అబ్బాయి ముఖ్యమంత్రో ప్రధానమంత్రో ఏదో అయ్యాక వీళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదండి. మళ్ళీ వీళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళ పిల్లలకి కేటాయించేస్తారు. మరి మీ అబ్బాయిని ఒప్పుకున్నాం కదండి, మరి మా దగ్గర మా అబ్బాయిని ఒప్పుకోండి, మాకు ఇచ్చాను టికెట్. అంతేగాని ఇంకా పార్టీ కార్యకర్తలు అనుభవజ్ఞులు పోరాటాలు అన్నీ పోయాయి. ఇది ప్రజాస్వామ్యమా? అదే చెబుతోంది సముద్రం. మీదకు దేశభక్తిని ఉపమించుము దీనికి. స్వేచ్ఛ కోసమై బాధలు పడ్డ నాయకులు ప్రాణము వీడిరి. వారి పుత్రులే కాదు, ఇక వారి పుత్రులను కమ్మగ పీఠములెక్కి దేశమే మాదగు తాత సొత్తనుచు మత్తున ముంచరమేమో మాట. ఇదంతా మా తాత సొత్తు. మా వంశం చాలా త్యాగాలు చేసింది. ఎవరు చేయమన్నారు? మీరు ఇంట్లో కూర్చుంటే సరిపోయేది, ఇంకొకరు చేసేవారు. అసలు ప్రతిదీ త్యాగం అన్నట్టే మాట్లాడారు. ఇంకా అవివేకం కారణంగా ప్రాణాలు కోల్పోయిన నాయకులు ఉన్నారు, నిజంగానే త్యాగభావం కారణంగా కోల్పోయిన నాయకులు ఉన్నారు. త్యాగానికి తేడా లేదా? వారి మూర్ఖత్వం వల్ల వారి అవివేకం వల్ల ప్రాణాలు కోల్పోతే దేశం కోసం చేసిన త్యాగం అంటే అలాగా. ఒక సమగ్రతకో ఒక నిబద్ధతకో ఒక సామరస్యానికో కట్టుబడి ఒక చర్య తీసుకుని తద్వారా తీవ్రవాదుల గొళ్ళకి బలైపోతే అది త్యాగం. అందుకని మనమే కావాలని వేలెట్టి కాలెట్టి సమస్యలు కొని తెచ్చుకొని బలైపోతే త్యాగం కాదు, అది అవివేకం. నాయకుడికి అవివేకం పనికిరాదు. మామూలు మనుషులు వేరు. ఏదో విషయంలో వేలుపెట్టి 2 మాటలు మాట్లాడినా బాబు పొరపాటు మాట్లాడమంటే జనం అంగీకరిస్తారు. నాయకులు అలా అనుకుంటే అలాగా మొత్తం వ్యవహారమే మారిపోతుంది. అందుకని వాళ్ళందరూ అంటుంటే మొత్తం ముంచరం మేము మాటలు మా వంశం అంటే ఇక మొత్తం సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని కీర్తించినట్టు కీర్తిస్తున్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? రాతి యుగాల పాలనము రాజరికమ్మది కూడదంచు. నిష్పక్షపాతంగా మన భారత రాజకీయాలను పరిశీలిస్తే ఒక నెహ్రూ వంశం, ఓ గాంధీ గారి వంశం, ఇంకేవో కొన్ని వంశాలు తప్పితే ఇంకేం లేవు. అందులో గాంధీ వంశం వాళ్ళు ఎవరున్నారు కనుక ఆ పేరు పెట్టుకుని ఊరేగుతున్నారు. కానీ గాంధీ వంశం వారు కాదు, వాళ్ళు అంతా నెహ్రూ వంశమే. అలాగే ప్రాంతీయ పార్టీలు ఏర్పడిన చోట రాష్ట్రాల్లో వారి వారి వంశాలు, అయితే కొడుకులు లేకపోతే అల్లుళ్ళు లేకపోతే మనవాళ్ళు. ఎక్కడికక్కడ చూడండి ఎలా పాతుకుపోతుందో వారసత్వం అనేది. ఇంకా మరి పార్టీలు ప్రజాస్వామ్యం అనడం, అందరికీ ప్రాధాన్యం అనడం దేనికి? ఇవన్నీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఒకరే ఉండడం ఎందుకు ఉండాలి? ఇంకోరి మీద నమ్మకం లేక. ఏమో వీడు ఏకుమేకవుతాడేమో, మన పార్టీ వాళ్ళ మీద మనకే నమ్మకం లేదు. ఒకవేళ ఏకో మేకో అయితే పీఠాన్ని వదిలేయగలిగే త్యాగం లేదు అంటే మనం అసలు ఆ పీఠానికి అర్హులమేనా? రాతి యుగాల పాలనము రాజరికమ్మది కూడదంచు కవి. రాతి యుగాల పాలనము రాజరికమ్మది కూడదంచు మీరో తలకెత్తుకొన్న ఎదివో కవి ఎంత అరాతి పాలనో. రాతి యుగాల పాలనము రాజరికమ్మది కూడదంచు మీరో తలకెత్తుకొన్న ఎది ఎంత ఓ కవి ఎంత అరాతి పాలనో. ప్రాతను మించిపోయినది వంశపరంపర పాలనము, ప్రాతను మించిపోయినది వంశపరంపర పాలనము. మీ నీతులు తాత పర్వులు అవినీతికి తాతలు మీదు నేతలే. మీ నీతులు తాత పర్వులు అవినీతికి తాతలు మీదు నేతలే. ప్రజలు కళ్ళు తెరిచి చైతన్యవంతులై ఉండకపోతే ప్రజాస్వామ్యం రాజస్వామ్యాన్ని భూస్వామ్యాన్ని మించినటువంటి హీనమైన రాజ్యరేఖ అవుతుంది. ఆ ప్రజల్ని నిత్య చైతన్యవంతులను చేయవలసిన బాధ్యత సంస్కర్తల మీద, ప్రవక్తల మీద, మేధావుల మీద ఉంది.
ఊరికే ప్రభుత్వం వారి సన్మానాలు పొందడానికి కాదు భగవంతుడు మనకి ఈ వాక్కు ఇచ్చింది. ప్రజల్లో పేరు పొందడానికి, ఇంకా 4 డబ్బులు సంపాదించుకోవడానికి, 4 ట్రస్టులు పెట్టడానికి, పిల్లలకి వారసత్వాన్ని అప్పగించి వాళ్ళకి ఉద్యోగాల పని లేకుండా ఇందులో ఉపాధి కల్పించడానికి కాదు. తరతరాలు ఈ ఆస్తులు పడి తినడానికి కాదు. సరస్వతి వైభవం లోకానికి ఉపయోగపడాలి, సర్వజనులకు ఉపయోగపడాలి, అందులో సామాన్య జనులకు ఉపయోగపడాలి. వ్యక్తులు బాగుపడడానికి కాదు, ఇది వ్యవస్థ బాగుపడడానికి. ఎలాగో వ్యక్తులు బాగుపడుతూనే ఉంటారు, ఏమీ లోటు లేదు, హాయిగా వస్తూనే ఉన్నాయి. అతిగా ఆశిస్తే కొంప మునిగిపోవడం ఖాయం. మన వారసుల వల్లే మునిగిపోతాం, ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే. రాతి యుగాల పాలనము రాజరికము అది కూడదు. ఏదో పూర్వం రాజవంశాలు పరిపాలించే అంటే సూర్యవంశం, చంద్రవంశం, ఇంకేదో అగ్నివంశం ఏవో ఉండేవి. వారి కొడుకు ఒక 4 భార్యలు ఉంటే పెద్ద భార్య పెద్ద కొడుకు, అందులో మళ్ళీ బోడతా కథ. ఇవి శతాబ్దాల తరబడి వ్యవస్థ సాగితే బూజుబట్టిన రాజరికం అన్నారు. కావచ్చు, దాని లోపాలు దానికి ఉంటాయి. ఎందుకంటే ఆ రాజులు నిజంగానే ఏదో వాళ్ళు తలపెట్టిన ఒక ఉత్సవానికో యజ్ఞానికో కొన్ని కోట్లు ఖర్చు పెట్టేవారు. ప్రజల అనుమతితో నిమిత్తం లేదు, బడ్జెట్టే లేదు అసలు. అదేదో దుర్వినియోగం అయిందండి, రాజుల సొమ్ము రాళ్లపాలన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రాళ్లే ఈవేళ పర్యాటక పరిశ్రమ పేరు మీద 4 రాళ్లు తెచ్చి పెడుతున్నాయి ప్రభుత్వానికి. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన నాయకులు ఆ రాళ్లు కట్టనివ్వట్లేదు, కట్టిన రాళ్లు కూడా పగలగొట్టారు ఉద్యమాల గొడవల్లో. ఇదే తేడా గమనించాలి. పాతదాన్ని పడగొట్టాం, నెత్తికెత్తుకున్నటువంటి కొత్తది అంతకంటే గొప్పది కావాలా వద్దా? మంచి కట్టడం మానేశాం, జీన్స్ ప్యాంట్లు వేస్తున్నాం. ఆరోగ్యంగా ఉంటే బాగానే ఉందండి, ఆరోగ్యం లేదే, ఆనందం లేదే, రోగాలు వస్తున్నాయే, ఉతకరే, దులపరే కనీసం. ఇది తేడా. కొత్త మార్పు ఏదైనా సరే మంచిదే, ఎప్పుడు మార్పు కోరుతుంది మనస్సు. ప్రపంచం మారుతూనే ఉంటుంది, మనం వద్దంటే ఆగదు. కానీ ఆ మార్పు మరింత క్షేమంగా, మరింత ఆయుర్దాయాన్ని పెంచే విధంగా, మరింత ఆరోగ్యకరంగా, మరింత ఆనందదాయకంగా ఉండాలా, మరింత ఇబ్బంది పెడుతుందా? ఇదే ఎవరైనా ఆలోచించాలి. ఊరికే మారకపోతే ఏముందండి, విసుగుస్తుంది కదా. మార్పు మంచిదే ఉండాలి. రామాయణం చదివే ఎంతకాలం మార్పు కోసం భారతం చదువుతాం, మార్పు కోసం భాగవతం చదువుతాం. అందుకే రామాయణం చదవడం విసుగొస్తుందని ఎక్కాల పుస్తకం చదువుతావా? అదే మార్పు. రామాయణం చదివి ఎక్కాలెందుకు? ఏది చదివాం, దేని తర్వాత ఏది చదవాలి, ఏ మార్పుకు వెళ్ళాలి? ఒక నిజ జీవితం భారతాన్ని చదివితే, ఆదర్శ జీవితంగా రామాయణాన్ని చదివితే, దివ్య జీవితంగా భాగవతాన్ని చదివితే ఇంకా చదవక్కల. 12వ అధ్యాయంలో శుకుడు ముగిస్తూ పరీక్షితుకు చెప్పిన శ్లోకాలు చదివితే ఇంకేం చదవక్కల, అయిపోయింది. అది అన్వయించుకుంటే చాలు. అలాగా మార్పు ఎప్పుడు అభ్యుదయానికి దారి చూపించాలి. మార్పు కోసం మార్పు కాకూడదు, మంచి కోసం మార్పు. మంచి లేనప్పుడు మనకు మార్పు అక్కర్లేదు, తూర్పు చాలు. సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, మార్పు కోరుకోలేదు. సరదాగా చూద్దామని ఒకసారి వాడు ఉత్తరాన్ని ఉదయించలేదు ఆయన. అంత మాత్రం చేత సూర్యుడు పాతపడ్డా, బుజుపడ్డా? ప్రతిరోజు కొత్తగా లేదా? మార్పు అంటే అంత ముఖ్యం. ఆ మార్పు ఏ మార్పు? అది ఏ మార్పా? పరిమార్పా? అదో తూర్పు కావాలి కదా. అంచేత రాజరికం వద్దన్నారు, ప్రజాస్వామ్యం తలకెత్తుకున్నారు. మీరు తలకెత్తుకున్న ఏది ఓ కవి ఎంత అరాతి పాలనో, అది రాతి పాలన అన్నారు. ఇప్పుడు మీది అరాతి పాలన కదయ్యా అన్నాడు. ఇది ఒక శబ్ద ప్రయోగం. అరాతి అంటే శత్రువు, సంస్కృతంలో అరాతి అంటే శత్రువు, అందుకోసం వాడాడు. రాతి పాలన కాదని అరాతి పాలన తెచ్చుకున్నారు. రాతి అనేది అచ్చ తెలుగు మాట, అరాతి అనేది సంస్కృతం మాట. సంస్కృతాంధ్ర శ్లేష అంటారు దీన్ని. ఆ సంస్కృత పదంగా ఆచరిస్తే ఒక అర్థం వచ్చింది. చేర్చకుండా రాతి అంటే తెలుగు మాట రాయితీ, బండరాళ్ల పాలన. ఏదో రాతి యుగాల పాలన అండి, ఒక్కరాజు అందరినీ శాసించడం ఏమిటండి, ఆయన ఏదనుకుంటే అదేనండి, ఇంకెవరు నిర్ణయం లేదండి అని పార్లమెంటు ఉండాలి, 500 మంది ఉండాలి, 600 మంది ఉన్నారు. ఏమైంది? ఒక్కరోజు సభ జరగదయే, ఎప్పుడు గొడవే. ఎందుకంటే రాజరికమే మంచిదేమో, ఎవరు ఉండరు, హాయిగా మహారాజు గారు వచ్చి మహామంత్రి ఈరోజు కార్యక్రమం ఏమేంటే, ప్రభు కార్యక్రమం ఏం లేదు, అయితే పక్క రాజ్యం మీద దండయాత్ర చేద్దాం పద అంటాడు, వెళ్ళేవాడు. ఒక ఆలస్యం ఉండేది. ఇంక రెండో మాట లేదు. స్పీకరు, పాయింట్ ఆఫ్ ఆర్డరు, పోడియము, వెళ్ళలోకి వెళ్ళడం, దూసుకోవడం ఏమీ లేదు, గొడవ లేదు. అది కాదని ప్రజాస్వామ్యాన్ని మనం తెచ్చిపెట్టుకున్నందుకు ప్రజల వాణి వినిపించాలా వద్దా? ప్రజల అవసరాల గురించి చర్చించాలా వద్దా? ఒక మంచి ప్రభుత్వం ఉండి ప్రజల అవసరాల గురించి చర్చిస్తే ప్రతిపక్షం వాళ్ళు చర్చించనివ్వరు. ఎందుకంటే ఆ పేరు వాళ్ళకు వస్తుందని వీళ్ళకి బెంగ. నిజంగా
ప్రతిపక్షం మంచిదే ఉండి ఏదైనా మంచి అంశాన్ని లేవనెత్తితే వాళ్ళు లేవనెత్తారు. ఎందుకంటే మా నాయకుడు అనడానికి మీరెవరు అనేస్తారు వెంటనే. ఎవరు ఎక్కువ అవినీతి పరులు అనే విషయం తేల్చాలో తప్పితేనండి, ఎవరు అవినీతి పరులు ఎవరు కాదు అని తేల్చక్కర్లేదండి. అందరూ అంతే, అన్ని ఆతాన్లో ముక్కలే. ఎవరు ఎక్కువ అవినీతి పరులు, 100 కోట్లు ఎవరు, 1000 కోట్లు ఎవరు, లక్షల కోట్లు ఎవరు, 10 కోట్లు ఎవరు, కోట్లు ఎవరు, అదే తేల్చుకోవాలంతే. నాకు అసలే లేదు అనేవాడు కనపట్లా. మరి ఏం తలకెత్తుకున్నారయ్యా? ఎంత అరాతి పాలను. రాతి అరాతి. విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు గమనించండి. ఒక అక్షరం చేరిస్తే అర్థం ఎలా మారుతుందో. ఇలాంటి మాటలు పిల్లలకి నేర్పి ఇంటి పని కింద కూడా కొన్ని మాటలు ఇవ్వాలి. మాకు అవధానాల్లో సమస్యలు అలాగే ఉంటాయి. రాతి నాతిగా చేసెను రావణుండు అని ఇచ్చారు నాకు అవధానంలో సమస్య. రాతి నాతిగా చేసెను రావణుండు. రాతిని నాతిగా చేసిన వాడు రాముడు, రావణుడు కాదు. అహల్యని రాతిని అహల్యగా చేశాడు. రాతి నాతిగా చేసెను రావణుండు. సమస్యలు అలాగే ఉంటాయి. దీన్ని చేయండి అన్నారు. బుద్ధి వికసింప చేయాలి, మరో రకంగా ఆలోచించాలి. అట్నుంచి నరుక్కు రావాలి. నరుక్కు వచ్చాం, రావణుడి దగ్గరికి వచ్చాం, ఏం కనపట్ల. రాతి నాతిగా చేశాను, అటు చేశాను కనపడుతుంది. అప్పుడు తోచింది ఒక ఆలోచన. ఈ అటు పెడితే చేశాను రావణుండు. చేశాను అంటే చేశాడు, చేశాను అంటే దొంగిలించాడు. సీతను దొంగిలించాడుగా. నాతిగా చేశాను అంటే నాతిగా చేశాడు అని అర్థం. నాతిని చేశాను అంటే స్త్రీని దొంగిలించాడు అని అర్థం. సరిపోయింది. ఇప్పుడు ఈ రాతిని ఏం చేయాలి? ఆవిడ ఎవరి నాతి? రాముని యొక్క నాతి. అంచేది ఈ రాతికి ఇంకేదైనా అక్షరం చేరిస్తే లేదా ఇందులో ఏదైనా తీసేస్తే రాముడు అని అర్థం వస్తుందా? అది మెరుపు. ఇలా ఆలోచించాలి. టక్ 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 ఆలోచించాలి. అవధానాల్లో క్షణాల మీద ఆలోచించాలి. రాతిని అదిగా చేసిన రావణుండు అన్నారు. ఇక్కడి నుంచి రాతి దగ్గర నుంచి ఆలోచిస్తే ఏం రాదు, అట్నుంచి నడుక్కు రావాలి ఎప్పుడు సమస్య. రావణుండు ఇబ్బంది లేదు, చేసెను ఇబ్బంది లేదు. ఇటు పెడితే కాజేసెను అవుతోంది. రావణుడు కాజేసిన మాట నిజమే. నాతి కాజేసెను, నాతిని కాజేసెను, అది కూడా సీతను కాజేసాడు. నాతి అంటే స్త్రీ అవుతుంది కానీ సీత అవ్వదు. అందుకని ఆవిడ సీత కావాలి అంటే అంతకుముందు రాముడు రావాలి. మరి రాతి అంటే రాముడు రాడు. రాముడు రాతి విగ్రహం అంటే కుదరదు. దేవాలయాల మాట కాదు, ఇది రామాయణంలో జరిగిన విషయం చెప్పాలి. అంచేత రాముని యొక్క నాతి అనడానికి వీలుగా దాన్ని సవరించాలి. అక్కడ నాకు ఈ అరాతి శబ్దం ఉపయోగపడింది. అరాతి అంటే శత్రువు భార్యని కాజేశాడు. దానికి ముందు ఇంకా పద్యపూర్ణకు అర్థమేముందండి? ఎంతసేపు అండి చేతనైన తర్వాత. చెల్లె శూర్పణఖకు ముక్కు చెవులు కోసిరనుచు, చెల్లె శూర్పణఖకు ముక్కు చెవులు కోసిరనుచు. పూర్ణ కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు. విద్యార్థుల బుద్ధులు వికసింపజేయడానికి తెలుగు ఉపాధ్యాయులకి ఒక సాధనం, సమస్యాపూరణం. రాతి నాతిగా చేసెను రావణుండు, చెల్లె శూర్పణఖకు ముక్కు చెవులు కోసిరనుచు. కక్షను కార్పణ్యమును వహించి పూజ్య యోగీంద్రు వేషమ్ము పూనియు తదరాతి నాతిన్ కాజేసెను రావణుండు. చెల్లెలైన శూర్పణఖకి ముక్కు చెవులు కోశారు అనేది ఆయన ఒక వంకగా పెట్టుకుని కక్ష కార్పణ్యం బాగా పెంచేసుకుని సన్యాసాశ్రమానికి కించపరిచే విధంగా ఒక యోగీంద్రుని వేషంలో వచ్చి రాతిన్ అంటే రాది అని అర్థం. అరాతి అంటే శత్రువు. తదరాతి ఆ రావణుని యొక్క శత్రువు రాముడేగా. మరి ఆయన యొక్క భార్య స్త్రీ సీతగా. తదరాతి నాతిన్ కాజేసెను రావణుండు, రాతి నాతిగా చేసెను రావణుండు, తదరాతి నాతిన్ కాజేసెను రావణుండు. ఈ రకమైనటువంటి ఈ సభంగాలు అభంగాలు నుండి తెలుగులో కుదిరినట్టుగా మరో భాషలో కుదరడం కష్టం. అందుకే అవధాన ప్రక్రియ తెలుగులో బాగా రాణించింది, రాజిల్లింది. ఇగో శబ్దాల మధ్యలో భేదం తెలిస్తే, ఒక అక్షరం చేర్చడం ద్వారా కలిగేవి, తీసేయడం ద్వారా కలిగే మార్పులు తెలిస్తే ఆట ఆడుకోవచ్చు భాషతోటే. అష్టావధానాలు ఏమిటి, సహస్రావధానాలు చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ అందులో కడదాం. రాతి యుగాల పాలనము రాజరికమ్మది కూడదంచు, మీరు తలకెత్తుకొన్నయది ఓ కవి ఎంత అరాతి పాలనో. ప్రాతను మించిపోయినది వంశపరంపర పాలనం, మీ నీతులు తాత పరువులు, అవినీతికి తాతలు మీదు నేతలే.
వంశపరంపర పాలన ప్రాతధనాన్ని మించిపోయిందయ్యా. రాజరికమైన అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు దేశానికి ఒక్క వంశమే ఉండేది, ఇప్పుడు రాష్ట్రానికో వంశం కాదండి, నియోజకవర్గానికో వంశం అయిపోయింది. దేశంలో ఇంచుమించు ప్రతి నియోజకవర్గంలోనూ వారసులు తయారవుతున్నారు. యువనేత మంచన్నేత, యువనేత మంచన్నేత, కాబోయే నేత. ఎందుకంటే అమెరికాలో ఉన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు సుఖంగా పిలిపించడం, ఇక్కడ యువనాయకత్వం అనడం. ఎందుకంటే బాగుంది ఇక్కడ. అక్కడే ఉంది ఊరికే కప్పులు కడుక్కోవడం. మావాడు అమెరికా, మావాడు అమెరికా, అక్కడ వీడు కప్పులు కడుగుతూ ఉంటాడు, ఎవరికి తెలియదు, ఏదో పెద్ద గొప్ప. ఇక్కడ వచ్చి ఇచ్చాడు. ఇంకా మన పిచ్చి నమ్మకాలు ఏమిటంటే మనవి అసలు అలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే పుట్టాలని మనకు పుడతారు. ఇదో పిచ్చి నమ్మకాలు ఈ జనంలో బాగా ఉన్నాయండి. ఓ పాండిత్యం రావడానికో, ఓ కవిత్వం రావడానికో, లేకపోతే కొన్ని గొప్ప సంస్కారాలు రావడానికో అటువంటి ఇళ్లలో పుట్టడం అవసరం ఏమిటో. రాజకీయ నాయకత్వానికి అంత పుట్టుక అవసరం లేదమ్మా. అందులో ప్రజాస్వామ్య యుగంలో ఏ ఇంట్లో పుట్టినవారు ఎవరైనా నాయకులు కావచ్చు, త్యాగం చేయగలగాలి. ముందు అసలు జాతి కోసం ఆలోచించేటువంటి తత్వం ఉండాలి. నేను కాదు నా జాతి ముఖ్యం, నేను కాదు నా దేశం ముఖ్యం, వ్యక్తి కాదు వ్యవస్థ ముఖ్యం అని ఆలోచించే నాయకులు పుడతారు. అంబేద్కర్ అలా పుట్టలా, ఆయన తండ్రి ఏమైనా నాయకుడా? గాంధీ గారు అలా పుట్టలా, ఆయన తండ్రి ఏమైనా నాయకుడా? ప్రకాశం పంతులు గారు పుట్టలా, ఆయన తండ్రి ఏమైనా నాయకుడా? ఆలోచించే స్వభావం ఉంటే చాలు. అది ఎవరింట్లో ఉంటుందో, ఎక్కడుంటుందో ఎవరు చెబుతారండి? ఏ పట్టెలో ఏ వజ్రం ఉందో, ఏ భరణలో ఏ వజ్రం ఉందో ఎవరు చెబుతారండి? అలా అవకాశాలు అందరికీ ఇవ్వాలి. అప్పుడు వజ్రాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఏదో రాష్ట్రానికో వంశం, దేశానికో వంశం, నియోజకవర్గానికో వంశం అన్నాక ఇక ఇంట్లో ఎవడ పుడితే వాడిని మనం భరించాల్సిందే. ఇంక తిరుగులేదు. ఇంకా వాడు పుట్టిన దగ్గర నుంచి పొగడేస్తూ ఉంటారు. ఇంకా ఉయ్యాల్లో ఉండగానే ఊరంతా నీదే, ఉయ్యాలా నీదే అని పాడుతూ ఉంటారు. ఇంక భజన చేసేవాడు తయారైపోతారు ప్రతి పార్టీలో. అటువంటిప్పుడు మీరు శ్రమపడి రాజరికాన్ని కూలదోసి, జమీందారీ వ్యవస్థను కూలదోసి, పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, భూస్వామ్య వ్యవస్థను కూలదోసి, ప్రజల రాజులు అంటూ ఎన్నికలు పెట్టుకుని ఏమిటయ్యా ఏమి సాధించారు? ప్రాతను మించిపోయినది వంశపరంపర పాలనం, మీ నీతులు తాత పరుగులు. మీరు చెప్పే నీతులు ఉన్నాయే తాత పరుగులు. తాతగారు పరిగెట్టడం ఎంత నిజమో మీదే అంతే నిజం. తాతకు దగ్గు నేర్పడం, తాతకు దగ్గగలడు, పరిగెట్టగలడా? కష్టం కదా. మీ నీతులు కూడా అంతే. నేతి బీరకాయ అండం పాత మాటే కాబట్టి కొత్త మాట వేశాడు తాత పరుగు అని, ఊరికే సరదాకి. అవినీతికి తాతలు మీదు నేతలే. అవినీతికి మీ వాళ్ళు తాతలైపోయారయ్యా. ప్రజాస్వామ్యం పేరు మీద మళ్ళీ పీఠాలు ఎవరికి దక్కుతున్నాయండి? సానుభూతి పేరు మీద కుటుంబ సభ్యులకు దక్కుతున్నాయి. అది కూడా ప్రమాదకరమే ప్రజాస్వామ్యానికి. చివరికి వారసత్వ రాజకీయాలకి ప్రాధాన్యమైన కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు కూడా వారసులను ఎంపిక చేస్తున్నారు. ఆశ్చర్యకరంగా ఉంది. భర్త చనిపోతే ఆ భార్య అసలు బయటికి రావడానికే సిగ్గుపడుతుంది కదా. ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారండి? అర్థం కాని విషయం అది. వాళ్ళు ఎలా తీసుకుంటారండి అసలు? తండ్రి చనిపోతే కొడుక, అన్నగారు చనిపోతే తమ్ముడా, భర్త చనిపోతే భార్య. ఇది ప్రజాస్వామ్యమా? సానుభూతి. వెంటనే అవతల పార్టీ వాళ్ళు వారు సానుభూతికి ఓట్లేస్తారండి. వారికి మనం కూడా ఎవరైనా నిలబడతాం ఇలాగే. లేకపోతే ఒప్పందం, మీరు వదిలేయండి మేము వదిలేస్తాం, అంతా కలిసి పంచుకుంటారు. దొంగలు కలిసి ఊళ్ళు దోచుకుంటారండి. మీ ఊరు మీది, మా ఊరు మాది, మా ఊరు జోలికి మీరు రాకండి, మీ ఊరు జోలికి మేము రా, మొత్తం అంతా కలిసి దోచుకుంటాం. ఆ దోచుకోవడం విధానం ఎలా ఉంటుంది? ధనికులు పేదల మధ్యలో కూడా చక్కగా ఇద్దరి దగ్గర కొట్లేస్తారండి వీళ్ళు. మామూలు వాళ్ళు కదండి. ధనికుల నుండి రక్షణము తప్పక, ధనికుల నుండి పేదలకు తప్పక రక్షణమిత్తు మంచు ఆ అనదల ఓట్లులాగుట. ధనికుల నుండి పేదలకు తప్పక రక్షణమిత్తు మంచు ఆ అనదల ఓట్లులాగుట. ధరాఢ్యులపై శ్రమజీవులెన్నడు పనిబడి విప్లవములకు పాల్పడకుండగ చూతు మంచు ఆ ధనికుల నుండి పెన్నిధులు దానము బట్టుట ఎంత నేర్పహో. కవి మీ భారతదేశంలో నాయకుల నేర్పు గురించి వర్ణించడానికి నాకు తెలుగు ఛందస్సుల్లో ఉన్న కొన్ని వేల ఛందస్సులు సరిపోవట్లేదయ్యా. ఇప్పటికీ దీనికి ముగింపు పలుకుదాం. ఛందస్సులు వెతుక్కుని 23.5 గంటల్లో మాట్లాడుకుందాం.